ఈనాటి ఈ ప్రజా సమస్యల నివారణ సదస్సుకి విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారు అరుణ్ బాబు గారికి, జాయింట్ కలెక్టర్ సువాజ్ గనవ్ గారికి, అట్లాగే డిఆర్ఓ మురళీ గారికి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు కృష్ణప్రియ గారికి, ఆర్డీఓ మురళీ గారికి, అలాగే గారులందరికీ, అలాగే ఈ గ్రీవెన్స్కి విచ్చేసిన పరిపాలనా వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దే ప్రయత్నాలు మరి వారు చేస్తా ఉన్నారు. అదేవిధంగా గౌరవ అధికారులందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ వెనుకబడిన నియోజకవర్గానికి సంబంధించిన పనులని సత్వరమే పూర్తి చేసేందుకు మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతాను. నిధుల విషయం అయితే విధుల విషయంలో కూడా మరి అన్ని విధాలుగా ఈ ప్రాంతంలో సరి అయిన న్యాయం జరగటం లేదనేది ఒక శాసనసభ్యుడిగా మరి నేను గమనించిన విషయం. కాబట్టి అధికారులు ఈ ప్రాంతానికి కావలసిన వసతులను ఏర్పాటు చేయడంలో కానీ, నిధుల్ని కేటాయించడంలో కానీ ఒక ఇంత పెద్ద మనసు చూపాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే గ్రామాల్లో ప్రతి చిన్న సమస్య కూడా మా దగ్గరకు వచ్చే పరిస్థితులు కావాలి. అధికారులు మరి ప్రజా సమస్యల్ని సత్వరంగా పరిష్కరించడం కోసం ఒక సమయాన్ని పెట్టుకొని మీకు వచ్చిన రిప్రజెంటేషన్స్ని ఆర్థికంగా ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేకపోయినప్పటికీ చాలా పనులు వెనుకబడి ఉంటున్నాయి. సర్టిఫికేట్స్ మంజూరు చేయడంలో కూడా మరి కొంతమంది అలసత్వాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వెనుకబడిన ఈ పల్నాడు ప్రాంతానికి ముందుకు తీసుకెళ్ళడానికి, అభివృద్ధి పదంలో నడపడానికి మీ అందరి సహాయ సహకారాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం రకరకాల డిపార్ట్మెంట్లో ప్రజలకున్న సమస్యలన్నింటినీ కూడా ఒక వేదిక మీద మీ అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేయడం కోసం ఈరోజు ఇక్కడ ఈ సమాజ అర్జీలు ఇవ్వడం జరుగుతాం. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో అనేక సమస్యలు ఉన్నాయి. గత పాలనలో కొంతమంది అధికారులు జవాబుదారీ లేనితనం వలన అనేక సమస్యలు సృష్టించబడ్డాయి. ఒకే పట్ట 4-5 కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతమైనవి. చివరికి దేవాదాయ భూములు, రెవెన్యూ భూములు, మున్సిపల్ భూములు అన్నీ కూడా కబ్జాకు గురయ్యాయి. అలాగే మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు కూడా అడ్డదిడ్డంగా చేయడం వల్ల భవిష్యత్తులో రోడ్లు వేయడానికి కూడా మరి వీలైన పరిస్థితుల్లో తలెత్తుతున్నాయి. అలాగే ఇక్కడ రైతులకి ఒక ప్రధానమైన సమస్య ట్రాన్స్ఫార్మర్లు తెప్పట్లు. కాబట్టి సీజన్ వచ్చింది,
మా ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించండి అని